హాయ్ నేను సతీష్. ఈ లైవ్ అలాగే ఎపిసోడ్ చూసిన తర్వాత మీకే అనిపించింది మెసేజ్ పెట్టండి. ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే చూసాం కదా. ఒకసారి ఆపండి కెమెరా, పాజ్ పెట్టండి. హాయ్ నేను సతీష్. ఇగో వీడియో గురించి ఎపిసోడ్ రివ్యూ లైవ్ చాలా బాగుంది చెబుదామని సరికి మరో కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అందుకే పాజ్ పెట్టించి మరీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లైవ్ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఒకే ఒక మాట సింపుల్గా చెప్పాలనిపించింది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ అంటాం కదా, అది ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న కసంతా ఇలాంటి టాస్క్, ఒక ఫుల్ మీల్స్ లాంటి టాస్క్ వస్తే ఎరగదీసేస్తాను అనుకున్నాడు కదా. ఆ రోజు అగ్ని పరీక్షలో కూడా ఈ ఫుల్ మీల్స్ టాస్క్ లాంటిది గెలిచాడు. ఆ బర్గర్లు అట్లా అవన్నీ చూపించి ఒక ఎమోషనల్గా ఆ రోజు స్టార్ట్ చేశాడు. అది హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఆడియన్స్లో, నాలాంటి రివ్యూయర్స్లో. మరి ఈ రోజుకైతే ఆ పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో కనిపించిన అగ్గి ఈరోజు మళ్ళీ మనకి ఈరోజు టాస్కుల్లో కనబడింది. ఇంకా హ్యాట్రిక్ కూడా సాధించారంటే ఇప్పుడు నేను ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చెప్పి వెంటనే నాకు కాల్ కూడా వచ్చింది కదా, అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కలిపి ఆ మూడో టాస్క్ కూడా గెలిచేసి హ్యాట్రిక్ కొట్టేశారు. మెయిన్ పకడ్బందీగా ప్లానింగ్, స్ట్రాటజీ, టైమింగ్తో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఫౌల్స్ లేకుండా ఇరగ్గొట్టేశాడు. మరి మొన్న వీకెండ్ అవుట్ అయిపోతున్న భయంతో కావచ్చు ఆ ఫైర్ వచ్చింది. ఒత్తిడి ఉండాలి. అందుకే ఎప్పుడైనా సరే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం, మనం సేఫ్గా ఉన్నాం అనుకునేటప్పుడు ఎదుగుదల ఆగిపోద్ది. ఏ మనిషికైనా మనకి ఇంకా రిస్క్ ఉంది, థ్రెట్ ఉంది, మనం ఇంకా సెటిల్ అవ్వలేదని ఒక ప్రెజర్, పాజిటివ్ ప్రెజర్ అంటారు దీన్ని, అలాంటిది ఉంటేనే మనిషి సక్సెస్ అవుతాడు. ఆ ప్రెజర్ వల్ల ఈరోజు ఎంత పకడ్బందీగా ఎంత జోష్తో ఆడాడు, ఎంత ఎనర్జీతో ఆడాడు ఈరోజు టాస్క్. ఇంకా వన్ మ్యాన్ ఆర్మీ అనకపోతే ఇంకేమంటాము. అట్లానే మిగతా వాళ్ళు ఆడలేదని కాదు, ఇత్తడి మీద ఉన్న అంచనాలకి తగ్గ అవుట్పుట్ రావట్లేదు అని ఇన్ని రోజులు నేను కూడా ఫీల్ అయ్యా, మీరు కూడా చాలామంది ఫీల్ అయ్యారు. అరే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎట్లా చేసేసాడు ఏంటి, గేమ్ మీద ఫోకస్ కూడా పోయింది, పక్కకి వెళ్ళిపోయింది ఫోకస్. ఏం చేస్తున్నాడు అంటే ఇగో నా క్యాలిబర్ ఇది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి ఎపిసోడ్ ఒక్కడ పడితే చాలదా ఏ కంటెస్టెంట్కైనా సరే, ఎక్కడికో పోతుంది కదా. ఫిజికల్ టాస్కులోనే కాదు, అతనికి మెయిన్ మైనస్ ఏదైతే అనుకున్నామో దాని గురించి నేను ఆ ప్రోమో వచ్చిన తర్వాత కూడా ఒకరిద్దరు నాకు మెసేజ్లు కూడా పెట్టారు. ఏంటి సార్ కళ్యాణ్ మళ్ళీ పులిహోర కానీ ఏమైనా కలుపుతాడు ఏంటి, అది ఒక టాస్క్ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ ఆడేటప్పుడు కూడా, ఫన్ కోసం ఆడేటప్పుడు కూడా ఆ ప్రోమో గురించి కూడా అక్కడ కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా చేంజ్ వచ్చింది అనే విషయం అయితే ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళందరూ అది కావాలని అందరూ ఇప్పుడు ఆయనంతటే ఇనిషియేటివ్ తీసుకొని ఇలా చేద్దామని కూడా డ్యాన్స్ చేయకుండా, మెయిన్ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ ఈ ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి గిచ్చి అడిగేటప్పుడు ఆటోమేటిక్గా డ్యాన్స్ కూడా చేయాలని రీతి వాళ్ళందరూ చెప్పేటప్పుడు చేస్తూనే కొంతసేపు అయిన తర్వాత ఆయనంతటైనా చాలు అని. ఇదివరకు ఏంటంటే ఎంజాయ్ చేసేవాడు అలాంటి సిచ్యువేషన్స్ ఏవో వచ్చినా, చూడాల్సి వచ్చినా, మాట్లాడాల్సి వచ్చినా, ఫ్లట్టింగ్ చేయాల్సి వచ్చినా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనంతటా ఆయన ఎంతమంది నోటీస్ చేశారు, అంత చేంజ్ వచ్చింది. అంటే ఆయన ఎక్కడ ఆట పాడైపోతుందో తెలుసుకున్నాడు, ఆ తప్పు దిద్దుకున్నాడు. ఇకపైన ఇలాగే కొనసాగిపోతే చాలా రోజులు హౌస్లో ఉంటాడు. జై బాలయ్య అనుకుని ఎంజాయ్ చేశాడు చూడండి. అట్లాగే జై బాలయ్య అనుకున్న హౌస్లో ఆటలో ముందుకైతే దూసుకుపోతాడు, ఇరగ్గొట్టేస్తాడు. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో 2 టాస్కులు విన్ అయ్యారు కదా రెడ్ టీం. మూడోది కూడా నేను ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేయగానే అందుకే కొద్దిగా లేట్ అయింది అప్డేట్స్ కోసం చూస్తే. అయితే వచ్చే మనం నెక్స్ట్ జర్నలిస్ట్ సర్వీస్లో ఎవ్రీడే మార్నింగే నేను షేర్ చేసుకుంటా ఆ టాస్క్. అంటే ఇప్పుడు ఈరోజు ఎంత చూసారో ఇది ఒక 100% అండి మాకు సాటిస్ఫాక్షన్. మంచి టాస్కులు పడ్డాయి, మంచి పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ అని చూసాం అనుకుంటారు కదా, దీనికి 200% ఉంటుంది అప్డేట్. అదేంటనేది నేను ఎర్లీ మార్నింగ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ ఫుల్ డీటెయిల్గా అరడపండవలసిన నోట్లో పెట్టిన మాదిరిగా పెడతా చెబుతా. సో మీరు ఖచ్చితంగా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అలాగే ఆ బెల్ బటన్ టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. అట్లాగే ఇన్స్టా అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫేస్బుక్ వాటి అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటూ. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి ఈరోజు ఆట గురించి ఏంటనేది. అట్లాగే లాస్ట్లో టైటిల్ టాస్క్లో నడుం పొట్ల ఉడుం పొట్ల అని కొంతమందికి డౌట్లు రావచ్చు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. పాయింట్ ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. ఈ స్టార్టింగ్ అయితే భరణి రాము కంటాడు కదా, వైలెన్స్ ఏంటారు, రక్తపాతం రాదంటే నేను నా కుర్రాడు పాపం ఆ కన్ఫ్యూజన్లో హౌస్ హార్మోనికి బదులు వైలెన్స్ అన్నాడు కదా సంజన. ఒరే రక్తపాతం రా, నేను ఎక్కడ రక్తపాతం చేశారని ఆ ఫన్నీగా జోకులు అయితే వేసుకున్నారు. అట్లాగే ఎమ్మెన్యేలు అంటాడు కదా, పిల్లాడికి జాతరలో తిరునాళ్ళలో తుపాకీ బొమ్మకుంటే నిద్ర పట్టదు కదా, అట్లా ఏందన్న సుమన్ శెట్టి ఈ పేరు రామురాధుడు వీళ్ళందరూ మళ్ళీ 2వ, 3వ, 4వ నామినేట్ చేయమని చేసేస్తారు కదా, అంత ఆవేశంతో ఉన్నారు కదంటే. నిన్న కూడా నైట్ లైవ్ తర్వాత కూడా అన్నాడు, మీరు మాట్లాడితే నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అంటున్నారు కదా, మీకంటూ ఒక నామినేషన్ టైం వస్తుంది కదా, అక్కడ రెచ్చిపోండి, వారం అంతా అక్కడ దించుకుంటే మాదిరిగా ఆ నామినేషన్ పాయింట్లో చెప్పారు కనుక వీళ్ళందరూ ఫన్నీగా నవ్వుకుంటూ ఉన్నారనమాట, సెటైర్లు వేసుకుంటూ. అలాగే సుమన్ శెట్టి ఇమిటేషన్ చేస్తాడు కదా ఆయన, డిఫెండ్ కూడా చేసుకుని ఇట్లేదు అవతల వాళ్ళని. మేము పాయింట్లు చెప్పేసాం, వచ్చేయండి మీరు పాయింట్లు చెప్పేసాం, పక్కకు వెళ్ళిపోండి, తప్పుకోండి అన్నట్టు ఉంది తప్ప వీళ్ళ యాటిట్యూడ్ నిన్నంతా ఫన్నీగా అనిపించాయి. అట్లాగే సంజన బర్నీతో ఉంటుంది కదా, హరీష్ గారిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఒంటరిగా కూర్చొని నామినేషన్ తర్వాత కూడా ఒక సొంత కాంపౌండ్ ఆయన ప్రహరీ కట్టుకొని అట్లా ఒక దగ్గర స్ట్రక్ అయిపోతున్నాడు. సో
వేరే ప్లేస్కి కూడా రావట్లేదు, రండి కూర్చోండి మాట్లాడదామన్నా సరే అబ్బాయి నేను రాను, నేను ఒంటరిగా ఉంటానంటే భరణ్ అక్కడ ఒక మాట అన్నాడు చూసారా. ఇప్పుడు ఆ లోన్లీనెస్ అనేది అందరూ క్రియేట్ చేసింది కాదు, 10 మంది ఉండగా ఆయన ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసింది. ఒక స్మైల్ ఇచ్చినా తిరిగి స్మైల్ రాదు, అట్లయితే ఒక మంచి డిస్కషన్ కూడా జరిగిద్ది అన్నాడు. ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ని ఎవ్వరూ టార్గెట్ చేయట్లేదు, ఆయనే టార్గెట్ చేసుకుంటున్నాడు. ఆయనతో ఆయనే గేమ్ ఆడుతున్నాడు, ఆయనతో ఆయనే ఒత్తిడికి గురైపోతున్నాడు, ఆయనలో ఆయన కుంగిపోయి ప్రతి దాన్ని అంత తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ నేను నామినేషన్లో అరుచుకోలేదా, పాయింట్లు చెప్పుకోలేదా, నువ్వు ఫేక్, నువ్వు ఫౌలు, నువ్వు అది నువ్వు ఇది అని అనుకోలేదు. ఎన్ని పాయింట్లోనే అన్నీ చెప్పేసుకున్నారు, అది దించేశారు. వచ్చి ఈరోజు ట్రూత్ ఆర్ డేర్ అన్నారు, ఇంకో టాస్క్ అన్నారు, ఫన్ స్కిట్లు చేశారు, ఎంజాయ్ చేశారు, కబుర్లు చెప్పుకున్నారు, ఇమిటేషన్ అన్నీ చేసుకున్నారు. మళ్ళీ ఈరోజు గొడవలు వచ్చే టాస్కులు వచ్చాయి, ఈ టైటిల్ టాస్క్ కావచ్చు, బాల్స్ టాస్కులు కావచ్చు, ఎవరు లెవెల్ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు కదా. ఎవరైనా తగ్గారా, ఎక్కడైనా కాంప్రమైజ్ వీళ్ళు అయ్యారనిపించిందా ఇతడు తప్ప. ఎందుకంటే అంతకుముందు కూడా ఇక్కడ నేను చెప్పినట్టుగా భరణే ఇప్పుడు నిన్న ఒక మంచి పాయింట్స్ చెప్పాడు ఇతని గురించి, ఎంత అబ్జర్వేషన్ చేసి. ఆయన హరీష్ నా గురించి 100% పెడతాడు ఫోకస్, ఎలా బద్నాం చేయాలి, ఎలా ఇరికించాలా, ఎలాగా ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని. బట్ నేనేంటంటే ఆయన మీద 90% పెట్టను, కేవలం 10% పెడతా. ఆయనకి అంత పెట్టాల్సిన అవసరం కూడా లేదంటే ఆయన గురించి పూర్తి చదివేశాడు. ఇతను ఎవరు టార్గెట్ చేయక్కర్లే, ఇతను వేలు చూపించక్కర్లే, ఆయనే నేను ఎలా ఉండకూడదు హౌస్లో, ఇలాగే ఉంటానో, నన్ను ఎలా ఉంచుతారో చూద్దాం. ఎలా కనెక్ట్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే సీజన్ 9 నాదే అంటాడు, కానీ దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కానీ, ఇనిషియేషన్ కానీ, ఒక కోఆర్డినేషన్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్ బ్లూ టీమ్ వీళ్ళు టాస్క్ వచ్చిన తర్వాత లైవ్లో ఎపిసోడ్లో తీసేశారు కదా బిట్టు, తనూజ రీతు వాళ్ళందరూ ఇప్పుడు టీమ్ కోఆర్డినేషన్తోనే కదా వెళ్ళాలి. ఆయన వచ్చిన తర్వాత నేను తనూజకి ఇతనికి ఒక ఇష్యూ రావడం వల్ల అక్కడ వదిలేసి టాస్క్ వరకు ఇనిషియేట్ తీసుకొని, పైగా మీరందరూ వీళ్ళకంటే నేను చాలా లైఫ్ చూశాను అన్నప్పుడు వెళ్ళి ఇనిషియేట్ తీసుకుని పెద్దరికం ప్రదర్శించవచ్చు కదా, ఒక టీం లీడర్ లెక్క. అది కాకపోయినా సరే ఒక ఇది తీసుకోవాలి కదా, చొరవ తీసుకోవాలి కదా. మన టీమ్ స్పిరిట్ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా. నా కంట్రిబ్యూషన్ నేను చేసేస్తాను ఆయనంతటా ఆయనే చెప్పుకుంటున్నాడు తప్ప ఆ ఉత్సాహం ఏది కనిపించట్లా. ఇప్పుడు శ్రీజాకి అయితే ఫీడ్బ్యాక్ రాలేదా నెగిటివ్గా, ఇంకొకరైతే మంచం పట్టేస్తాం అంత భయంకరం, నువ్వు పుండు మీద పిన్నేసి గుచ్చి మెంటల్ టార్చర్ పెడతావు, నీది ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ భరించలేమని అంత చెబితే అల్లాడిపోతారు. బట్ ఆవిడేంటి సర్లే నా ప్రయత్నం నేను చేస్తా, ఆ జీలైతే కనపడుతుంది కదా, ఉత్సాహం కనపడుతుంది కదా, ఇతరులు అది లోపిస్తూ ఉంది. ఇక లాస్ట్లో టైటిల్ టాస్క్ గురించి కూడా మాట్లాడదాం, ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ అట్లాగే సుమన్ శెట్టి కూడా వచ్చి హరీష్ అంటాడు కదా, ఆ మిర్రర్లోకి దూలిపోయింది ఉందంటండి ఫ్లోరా గారు చెప్పారు అని సార్. ఎవరు చెప్పారు, ఫ్లోరానా? నాకు తెలుసు, ఆవిడే చెప్పింది, ఆవిడే చిచ్చి పెట్టేస్తుంది అంటే ఆవిడ రెస్పాన్సిబిలిటీ. అది ఒక మానిటర్గా చెబితే తప్పే ఉంది, వెంటనే ఆవిడే చిచ్చి పెట్టేస్తుంది. ఆయన డ్యూటీ చెయ్యండి అని చెప్పడం కూడా తప్పేనా, చిచ్చి పెట్టడమేనా? మళ్ళీ ఆవిడని అడుగుతారని ఉద్దేశంతో కదా చెప్పింది. అంటే ఒకరితో గొడవ వచ్చింది, ఒకరితో వైబ్ చెడింది అంటే ఇంక అదే క్యారీ చేస్తాడు. మొన్నటి వరకు ఫ్లోరా ఫ్రెండ్, ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడ సంజనాతో ఫ్రెండ్లీగా ఉందో ఇక ఆమె ఫ్రెండ్స్ అందరూ ఇతనికి శత్రువులు. వెరైటీగా ఉందబ్బా. స్వాప్ చేసుకోవడం. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే నిన్న టీమ్స్లో ఎవరుంటే మీ టీం ఓడిపోతుంది అనుకున్నారో వాళ్ళని పక్కన పెట్టానంటే వీళ్ళు కూడా నేగ్గా వాళ్ళు హట్ అవ్వకుండా మేము వీళ్ళతోనే ఉండాలనుకుంటున్నా కూడా ఇట్లా చెప్పారన్నమాట. ఇప్పుడు నేను తనూజ్ రీతు ఉండి దివ్య ఉంది కదా, నేను ఇప్పుడు తనూజ్ ఏం చెప్పింది, నా టీంలో ఇంక రీతుని కొనసాగించాలనుకుంటున్నానంటే దివ్యని బయటని పెడతానని చెప్పడం అట్లా. తర్వాత ఇలా ఒక్కొక్కరు తప్పిస్తే మళ్ళీ ఫైనల్గా బిగ్ బాస్ టీమ్స్ అయితే ఫామ్ చేసాడు. తీసిన 4 కలిపి వీళ్ళకి యాడ్ చేశాడు కదా. బ్లూ టీంలో వీళ్ళిద్దరితో పాటు హరీష్ని, ఎల్లో టీంలో సుమనూరు రామూర్తో పాటు నిన్నుండే ఫ్లోరాన్ తీసేసి ఈరోజు ఏమో సంజనాని, అట్లాగే రెడ్ టీంలో కళ్యాణ్, ఎమాన్యుల్, హరీష్ ఉంటే హరీష్ ప్లేస్లో ఫ్లోరానే, అట్లాగే గ్రీన్ టీంలో భరణి, శ్రీజ ఉంటే ఇప్పుడేమో ఆ ప్లేస్లో ఎవరిని తీస్తారు గ్రీన్ టీంలో భరణి, శ్రీజ వీళ్ళుంటే ఇందులో దివ్యాని యాడ్ చేశారు కదా. ఇట్లా సంజనాన్ని తీసేసి దివ్యాని యాడ్ చేసి ఇట్లా ఆయనే పెట్టాడు. సరే ఇక్కడ భరణి కూడా ఏమంటాడంటే మంచిగా చెప్పాడు, ఇది ఫిలాసఫీ కరెక్ట్గా ఎంజాయ్ చేయాలి, ఏ టాస్క్ ఆ టాస్క్ ఎంజాయ్ చేద్దాం, విన్నా లూజ్ అని పక్కన పెడదాం, ఎనర్జీ కనబడాలి, ఎంకరేజ్ చేసుకుంటూ నడిపించుకుంటూ పోదామని ఈ ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎనర్జీని. ఇది టీం కోఆర్డినేషన్, టీం స్పిరిట్. గెలుస్తారు ఓడిపోతారు పక్కన పెడదాం, ముందు టాస్క్ని అయితే మనం ఆడదాం, ఎంజాయ్ చేస్తే ఆడదాం. ఇది పర్ఫెక్ట్గా ఇట్లా ప్లాన్ చేసుకుని దిగాలి, ఎంజాయ్ చేయాలి. అంతే తప్ప ముందే 3 ఆఫ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే ఎట్లా? కానీ లాస్ట్ టైటిల్ టాస్క్ ఆడలేదంటే 100% ఇచ్చాడు, బ్రహ్మాండంగా ఆడాడు. కాకపోతే నామినేషన్ తాలూకు క్యారీ చేస్తూ వచ్చాడు ఆయన. సరే ఇక నెక్స్ట్ వన్ తనూజ కూడా
రీతుతో చెబుతుంది కదా, నిన్న స్ట్రాంగ్గానే కదా సెలెక్ట్ చేసాం, ఇప్పుడు స్ట్రాంగ్ కదని తీసేస్తారా అని అడిగింది ఆ అమ్మాయి దివ్య. అంటే వాస్తవానికి లైవ్లో ఏమవుతుందంటే ఆ దివ్య అడుగుతుంది, ఏంటి నన్ను ఎందుకు పక్కన పెట్టాలనుకుంటున్నారు, నేను ఉంటే ఓడిపోతాం అనుకుంటున్నారు ఏంటి అంటే, అలా కాదు దివ్య, తనూజ చెప్పుది, ఇవి ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కదా, ఫైట్లు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, మరి మీరు అవన్నీ చేయగలుగుతారో లేదని మాదిరిగా చెబితే ఈ దివ్య కూడా చెప్పింది, అన్ని ఫైట్లో ఉంటాయి, ఫిజికల్గా గట్టికి ఇచ్చి పడేయాలి, కుమ్మేయాలి, తొక్కేయాలి, ఎలాంటివి ఉండవండి, కొన్ని మైండ్తో కూడా ఉంటాయి, రకరకాల టాస్కులు ఉంటాయి, అవి ఉన్నా సరే నేను ఓకే అని చెప్పింది. సో అందుకు చెప్పినట్టుగా ఈరోజు టైటిల్ టాస్క్లో పర్ఫెక్ట్గా ఈ బాల్స్ టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకుంది. ఇక దివ్య విషయంలో ఫిజికల్ టాస్క్లో ఆడుతో ఒక అడుగు వెనకడుగు వేస్తుందేమో అనే అపోహలు, అనుమానాలు, భ్రమలన్నీ పటాపంచలు చేసేసింది. నేను ఏదైనా ఇచ్చి పడేస్తాను, నా లెవెల్ బెస్ట్ ఇస్తానని ఈరోజు ప్రత్యక్షంగా చూపించేసింది. కనుక ఇకపైన తనుజకు కానీ రీతుకు కానీ ఎవరికి కూడా అలాంటి డౌట్స్ రావు. ఈ అమ్మాయి కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కాదు, మైండ్ గేమే కాదు, ఇక్కడ ఫిజికల్ కూడా ఇచ్చి పడేస్తుంది అనేది క్లారిటీ ప్రూవ్ చేసుకుంది ఆమె. సరే, రామురాధుడు సుమన్ కూడా మనం స్ట్రాంగ్ అనుకున్నామా, దాంతోపాటు లక్ కూడా రెండోసారి కలిసి వచ్చింది కదా, నిజంగా వాళ్ళకి కలిసి వచ్చింది, టైమ్లీగా బాగా ఆడుకున్నారు. అలాగే ఎవరి టీం గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎమ్మెన్యేల్ కళ్యాణ్ కూడా వాళ్ళ స్ట్రాంగ్, హైట్, పర్సనాలిటీ కష్టం అనుకున్నాం, కానీ ఏముంది ఎక్కడైనా లెక్క భరణి వాళ్ళ గురించి. అయితే ఇక్కడ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, ఎమ్మెన్యేల్ ఫన్ కామెంటర్, అది బాగుంది. ఆవిడికి చికెన్ లేదు, ఈవిడికి నిద్ర లేదు, నాకేమో కుక్కలు మురిగితే వీళ్ళకి మొరగవు అంటే వెంటనే కుక్కలు అయితే మురిగించి ఇక్కడ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ ఆడించేటప్పుడు ఆ కళ్యాణ్ లవ్ చేయొచ్చు మెటీరియల్ ఎవరుంటే తనూజ్ అని చెప్పి ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా లైవ్లో కూడా ఆ అమ్మాయి చెప్పుద్ది తనూజ్. నాకు ఇక్కడ కూడా చూపించారు కదా, 8th క్లాస్లో ఒక క్యూట్ లవ్ స్టోరీ, వన్ సైడ్ లవ్, ఆయన పేరు కళ్యాణ్ డ్యాన్స్ క్లాస్లో ఉండేటప్పుడు గ్రీటింగ్ ఇచ్చాడు, ప్రపోజ్ చేశాడు, ఆయనకి కూడా మ్యారేజ్ అయిపోయింది, వన్ సైడ్ లవ్ అని చెప్పేటప్పుడు ఇలా డ్యాన్సులు చేసేటప్పుడు ఆయన చాలు అని చెప్పి అంటే రిలీజ్ అయ్యాడు. ఎందుకంటే నాగార్జున గారు మనం చెప్పారు కదా, చేతల్లో చూపాలంటే ఈరోజు చూపించాడు, టాస్కుల్లో, ఫిజికల్ టాస్కుల్లో అన్నింటిలో చూపించాడు. అట్ ది సేమ్ టైం ఈ చేతులు పట్టుకుని ఇంకా అవసరం లేదు చాలు అని, ఇది ఇలా మార్చుకుంటూ ముందుకు పోతే ఎవరు ఆపుతారు? అక్కడ జై బాలయ్య అని అరిచినట్టుగా ఇంకొక మతం ఏదో అన్నాడు కదా, ఎవరది అన్నాడు కదా, అట్ట మనలో కూడా రాయిపోయేది అనుకుంటే ముందుకు దూసుకుపోవచ్చు కళ్యాణ్. సో మంచి ఆటకిపై చూడబోతున్నాము, నాకు హోప్ అయితే భయంకరంగా ఇచ్చాడు. ఆ రోజు అగ్ని పరీక్షల్లో ఏదైతే పాజిటివ్ వైబ్ ఇతని పట్ల వచ్చిందో, ఈరోజు మళ్ళీ అలాంటి వైబ్ ఈ కంటెస్టెంట్ ఉండాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఆడుకుంటే అంత బెటర్ ఆయనకే. ఇక తర్వాత సంజన మళ్ళీ హరీష్తో వచ్చి ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుందానికే మీ దగ్గరికి వచ్చానండి అనేటప్పుడు, ఒక మనిషి వచ్చేటప్పుడు షార్ట్ అవుట్ చేసుకోవచ్చు కదా, ఆవిడ కూల్గా కూర్చొని సరే ఇతర బాధ అంతా ఏంటి చెప్పి ఓపెన్ అయ్యి వరస్ట్ అయ్యి ఆ బాధ అంతా 50 మంది కక్కేసి క్లియర్ చేయొచ్చు కదా. మీకు ఇక్కడ ఎపిసోడ్లో చూపలేదు కానీ అక్కడ లైవ్లో చూపిస్తే ఏం మీ బాధ ఏముంది చెప్పండి, మాట్లాడండి హరీష్ గారు అంటే నామినేషన్లో మాట్లాడుతున్నాడు. అదేంటి ఇప్పుడే కదా నామినేషన్ అయింది, నిన్నే కదా అయ్యిందని ఆవిడ షాక్ అయ్యింది. నేను కూడా అలాగే అప్పుడే కదా అయింది నామినేషన్, ఇంకేంటంటే వచ్చే వారం నామినేషన్ కోసం అంటే ఈరోజు నామినేషన్ అయిన వెంటనే ఇప్పుడు నుంచి మరి ఏం మాట్లాడారు, ఇక్కడ నామినేషన్లో ఉండేప్పుడు నీ పాయింట్లు నీకు టైం ఉంది కదా, వినియోగించుకోవచ్చు కదా, అన్ని పాయింట్లు ఏమైనా ఉంటాయి. ఈ నామినేషన్ అయిన వెంటనే అంటే మళ్ళీ పాయింట్లు పెట్టుకుని ఆ బ్యాగేజ్ అంతా పెట్టుకుని అంత డల్గా మూడీగా కూర్చునేది ఎందుకంటే వచ్చే నామినేషన్ల కోసం అంట. అక్కడ సంజన కూడా అవాక్కయింది. మరి ఆవిడకి గొడవలు అయ్యాయి, దివ్య వర్సెస్ సంజన అయ్యింది. బట్ ఆవిడ వదిలేసింది. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయి అమ్మ నేను టెనెంట్స్ హౌస్ దగ్గర నుంచి పప్పు తెచ్చి మన వానర్స్ కలిపేస్తే వానర్స్ నుంచి మంచిగా తినాలని చేసా, వాళ్ళిద్దరూ మంచి చక్కగా మాట్లాడుకుని ఫుడ్ గురించి కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళిపోయారు తప్ప క్యారీ చేయలేదు కదా. ఇతడేమో వచ్చే వారం కోసం అంటే ఈరోజు నామినేషన్లు అయిన వెంటనే మూడ్ అయిపోతుంది ఎట్లా. అందుకే బర్ని చెప్పినట్టుగా కేవలం 10% ఎవరైనా ఇతని మీద ఫోకస్ పెట్టచ్చు, అంతకంటే పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంత కాంపిటేటర్ కాదు, అంత టఫ్ ఫైటర్ కూడా కాదు. కాకపోతే నాకు ఒకటే అర్థం అవట్లే, కొంత పోలీసులు అన్అఫిషియల్ పోలీసులు చూస్తే ఒక 8 నుంచి 12%, బాగా అయితే ఒక 12-13 కొంతవరకు ఓటింగ్ జరుగుతుంది. ఏ యాంగిల్లో కనెక్ట్ అవుతున్నారు అనేది నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడుదండి అది, మీరు 2 స్టేట్మెంట్లు పాస్ చేశారు, అమ్మాయిలను తక్కువగా చూస్తానో హీనంగా చూస్తానో మీరే డిసైడ్ చేసుకోండి ఎట్లా చూస్తానో. ఒకవేళ తక్కువగా చూస్తే నాతో మాట్లాడకండి, కాకపోతే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. అలాంటివి జుజిబీ లాంటి విషయాలు లెక్క అందరూ తీసి పడేస్తారు. ఎవరు అనాలని అనరు, హీనంగా చూసేది కాదు. ఇతనికి చూసానా మనసుకు పట్టేసినట్టుంది. అతడు మర్చిపోతే అందరూ మర్చిపోతారు ఈ పాటికి. బట్ అదే బుర్రలో పెట్టుకొని ఇప్పుడు 4వ వారంకి వచ్చేసిన మొదటి వారందే పట్టుకొని లాగి అందుకే అతడు అంత మూడీగా మూల కూర్చుండిపోతా ఉన్నాడని అర్థమైతే ఉంది. ఆ సంజన కూడా ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది ఆవిడ, దాన్ని పట్టుకొని ఇంకా సీన్ చేయాల్సిన అవసరం ఉందా? మరి ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తాడు, ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఎప్పుడు గేమ్లో ముందుకు వెళ్తాడు, అదే పట్టుకొని ఉంటే. అలాగే రెండోది ఏంటంటే ఆ హుడీ వేసుకొని హైజీనిక్గా లేనన్నారు కదా, నేను స్నానం చేసి పర్ఫ్యూమ్ పూసుకొని చేసా, సో మీకు తెలియదు అవి అని చెప్పేసి సంజన సరే ఉండకండి, ఇలా ఉండకండి, మూడీగా ఉండకండి, మాట్లాడండి అయినా సరే, హ్యూమరస్గా ఉండండి అయినా సరే. హరిత హరీస్లో ఫస్ట్ హెచ్, సెకండ్ హెచ్, థర్డ్ హెచ్ హ్యూమర్ రావాలంటే హార్ట్కి నచ్చాలి, హార్ట్ ఉన్న చోట హ్యూమర్ ఉంటుంది.
ఎప్పుడు ఉంటుంది మనకు మనసు సంతోషం సగం బలం. మనలో ఫస్ట్ చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఎంత ఇవ్వకూడదు అనేది మనల్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. నీకు నచ్చట్లేదంటే అది మీ సమస్య. అందరిలో నెగిటివ్ వెతుక్కుంటూ నిన్న ఫ్లోరా వచ్చి నామినేషన్ చేయగానే ఆవిడే కదా చిచ్చు పెట్టేసింది, అంత ఎందుకు తీసుకోవాలి? నిన్నటి వరకు మీ మాట వింటే, మీరు చెప్పిన దానికల్లా ఊగొడితే ఆవిడ మీకు ఫ్రెండ్. ఈరోజు సుమన్ శెట్టి రేపు పొద్దున ఏదో వచ్చంటే ఆ సుమన్ శెట్టి కదా అంతే, నా మీద కారాల మీరే లూరుతాడు, నేనంటే పడదు, ఇట్లా ఉంటాడు అనమాట. సో ఇతడు ఏంటంటే ఒకటే ఎవరేం చెప్పినా నేను విన్నాను, నేను చెప్పింది అందరూ వినాలి, ఎవరేమైనా చిన్న మాట అయినా నేను తీసుకున్నాను, నేను ఎంత మాట అయినా అవతల వాళ్ళు తీసుకోవాలి, ఇలా ఫ్లిప్పులు కొట్టేస్తూ ఉంటాడు. ఒకటే ఎజెండా. నచ్చడం అంటే షార్ట్ అవుట్ అయితే కదా, ప్యూర్ హార్ట్ ఉంటాను అంటాడు. మరి షార్ట్ అవుట్ చేసుకోవడానికే కదా సంజన వచ్చింది. సర్లే, ఎందుకు అతను అంత డల్గా ఉన్నాడు మాట్లాడడానికి వస్తే నువ్వు చెప్పాల్సిన 2 పాయింట్లు చెప్పేసి టకటక లేచి వెళ్ళిపోతే మరి ఎట్లా షార్ట్ అవుట్ అయింది? మరి ఆవిడ కూడా సరే నీ కర్మ అన్నట్టు వదిలేస్తారు తప్ప మళ్ళీ పదే వచ్చి మిమ్మల్ని ప్యాంపరింగ్ చేసి మరి ఆ రోజు తనూజ వచ్చి బూస్టప్ ఇస్తే మా మదర్ లెక్క చెప్పిందని చెప్పేసి ఒక 3 రోజులు, ఒక వారం రోజులు ఆ ఎనర్జీ కొనసాగింది. ప్రతిసారి మళ్ళీ ఇతనికి రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ చేస్తేనే లేస్తాను, రీఛార్జ్ చేస్తేనే ముందుకు వెళ్తాను, 3 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేయాలంటే ఆ బిగ్ బాస్ 100% బ్యాటరీలు ఎన్ని పెట్టాలి? ఇంకా ఎట్లయితే ఎట్లా వెళ్తాడు ఈయన? ఆవిడ కూడా చెప్పింది సంజన, మీరు కూడా 10 మాటలు చెప్పారు, ఫ్లిప్ అయ్యారంటే ఆయన అవుతాడు, బట్ అవి పట్టించుకోడు, అంతే కదా. సరే, ఇక బాల్స్ టాస్క్ అయితే బాగుంది. మటను, కంటెంటరు, కిక్అవుట్, లగ్జరీ ఫుడ్ అయినప్పుడు మెయిన్ ఇక్కడ టాస్క్లు కూడా ఇంట్రెస్ట్లో స్ట్రాటజీ ఎట్లా వర్క్ అయిందంటే, నేను నిన్న కదా ఒక తమిళలో పెట్టా, కళ్యాణ్ స్ట్రాటజీ సూపర్, ఆ టైప్లో పెట్టా. ఎగ్జాక్ట్లీ అదే పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ టీము ఆ ఫస్ట్ రౌండ్లో కూడా చూసినా సరే, ఇప్పుడు ఫిజికల్ అవుతారు, లాక్కుంటారు, పెనుగులాట్లన్నీ అయితే కానీ వాళ్ళ టీం ఫామ్ చేసుకున్నప్పుడు ఆ బాల్స్ ఉండేటప్పుడు అక్కడ ఎవరు కొడితే ఏముంది, వీళ్ళు ఫిజికల్గా బాగా గట్టిగా ఆడే పవన్ కళ్యాణ్ అట్లాగే ఎమ్మెన్యేలు మేము ఫీల్డ్లో ఉంటాం. సో బాల్ ఎవరు వచ్చినా సరే పైన ఇప్పుడు అక్కడ బలంగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు అక్కర్లా. ఫ్లోరా కొడితే ఏంటి, కొట్టకపోతే ఏంటి, ఫ్లోరా కొట్టిన బాలే మనం తెచ్చి వేయాలని లేదు కదా. సో అక్కడ స్ట్రాంగ్గా బలమైన ఉండాలని పెట్టుకోవడానికి ఆ నలుగురు కొడతారు, ఎవరు కొట్టిన బాల్ పడుతుంది, ఆ పడిన బాల్ ఎత్తుకెళ్ళిపోయి మన బాస్కెట్లు వేసుకుంటే చాలు అని చాలా స్ట్రాంగ్గా ఫీల్డ్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పెట్టుకున్న స్ట్రాటజీలో సూపర్ సక్సెస్ అయ్యారు ఈరోజు ఎమ్మెన్యేలు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు భరణి అంత బలంగా స్ట్రాంగ్గా ఉండే పర్సనాలిటీ ఎందుకు అక్కడ బాల్ కొట్టుకొని పీక్కొని ఉండాలి అక్కడ? ఆయన ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు ఈరోజు కళ్యాణ్ ఎమ్మెన్యేల డామినేషన్ ఎట్లా కనబడిందో ఆయన కూడా ఒక 2 ఆపుతాడు కదా, ఖచ్చితంగా ఆపేస్తారు కదా. ప్రతి బాల్ హైట్ ఉన్నాడు, బాల్ ఇలాగ నెట్టపై నుంచి పడగానే పైనుంచి అందుకొని ఎత్తుకొని వచ్చి పడేస్తారు కదా. అంత స్పీడ్గా ఉండాల్సిన టాస్క్నే ఆయన అక్కడ ఏమది పోల్ పట్టుకొని బాల్ పొడుస్తూ ఉంటే ఆయన పొడిచిన బాల్స్ ఆయన టీమే తీసుకున్నారేంటి? ఒకటైనా దొరకనిచ్చారా? ఒకడైనా దొరికే అవకాశం ఇచ్చారా? వీళ్ళు మొత్తం ఎత్తికిపోయినట్టుగా ఎత్తికిపోయారు కదా. సో అక్కడ ఫెయిల్ అయిపోయింది. మెయిన్ మిగతా వాళ్ళకి ఇతనికి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్గా స్ట్రాటజీ వర్కౌట్ అయిపోయారు, సూపర్ వర్కౌట్ అయింది ఫ్లోరాని అక్కడ పెట్టడం వల్ల. పోనీ డీమాన్ పవన్ ఫస్ట్లో కూడా చెప్పాడు, సరే మీరు ఎవరైనా మార్చాలంటే మార్చుకోండి, ఏమైనా చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి అయినా సరే లేదని అదే స్ట్రాటజీ వెళ్ళిపోయారు. వాళ్ళు అందుకు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు దూసుకెళ్ళిపోయారు అనమాట. ఆయన చెప్పినప్పుడైనా మార్చుకోవచ్చు కదా, మార్చలేకపోయారు. అలాగే ఇక తనూజ ఈయనైతే పెనుగులాట అయ్యిందో బాల్ కోసం, ఒకటే లేదు ప్లీజ్ అంటే మరి ఆయన ఎట్లా గివ్ అప్ ఇచ్చేస్తాడు. సో వద్దు, ఫిజికల్ అయితే నువ్వు జస్ట్ ఎగిరి పడతావు అన్నాడు, అయినా చేసుకో పర్లేదు అనేది మొత్తానికి ఇలా సింపుల్గా ఎంత ఈజీగా పిల్లని తనూజను పక్కకి నెట్టేసి మరి బాల్ చేసుకుని కంప్లీట్గా డామినేషన్ అయితే ఆ టాస్క్లో కనబడింది. అలాగే అక్కడ శ్రీజాదేవి అబ్జెక్షన్ ఏంటంటే, అరే ఇందాక నువ్వు ఫైనల్ అని చెప్పి మళ్ళీ ఎందుకు అన్నావంటే, ఎన్నిసార్లు ఫైనల్ అంటావంటే దెబ్బలు తగిలాయి కదా అని చెప్పాడు. కానీ అంతకుముందు కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు, అప్పుడు తెలివిగా ఆడుకుని ఉంటుంటే బాగుండు. సరే ఫస్ట్ రౌండ్ అయితే తనూజ, రీతు, హరీష్. పోనీ ఇక్కడ హరీష్ టాస్క్లో ఆ టైర్స్ టాస్క్లో అంత బ్రహ్మాండంగా ఫైట్ ఇచ్చాడు, ఫస్ట్ కంప్లీట్ డామినేషన్ అయిందే కనపడింది. ఆయన కూడా ఇక్కడ ఫీల్డ్లో ఉంటుంటే బాగుండు కదా. రీతు చౌదరి, హరీష్ ఉంటున్నా తనూజ కొద్దిగా ఉంటుంటే బాగుండేది, కొద్దిగా టఫ్ ఫైట్ వచ్చేది, అక్కడ బాల్స్ కొట్టేదానికి ఆవిడున్నా బాగుండు. సో స్ట్రాంగ్ ఫిజికల్గా స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉండాలి, అందరూ బలవంతులంతా అక్కడ ఉండిపోయారు. కొద్దిగా వాళ్ళ టీంకి సంబంధించి భరణి టీంలో కానీ మిగతా ఇద్దరితో పోల్చుకుంటే దివ్య శ్రీజ కంటే ఆయన స్ట్రాంగ్ కదా, ఆయన ఫీల్డ్కి వచ్చి ఉండాల్సింది. అలాగే ఇక్కడ రీతు తనూజ టీంలో హరీష్ ఇక్కడ ఫీల్డ్లో ఉండాల్సింది. ఇట్లా చెడగొట్టుకున్నారు వీళ్ళు. అక్కడ సంజన అక్కడ ఉండడమే బెటరు. ఆ ఉన్న వాళ్ళలో కాస్త ఏం పేరు పిల్లడి పేరు సుమన్ శెట్టి, అట్టకి ఇంకొకరు రామురాజుడు, వాళ్ళ టీం అట్లా. సరే రెండో రౌండ్లో కూడా మరి సుమను, రాము, సంజన వీళ్ళ టీం అయితే అవుట్ అయిపోయింది, 0 బాల్స్ వచ్చేసి. మెయిన్ స్ట్రాటజీ ఎక్కడ బలవంతుడు ఉండాలి, ఎక్కడ బలహీనంగా ఉన్నా పర్వాలేదు అనుకోండి, అంచనా వేసుకుని ఎవరు ఏ బలం ప్లేస్ చూసుకొని ప్లేస్ డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఇది టాస్క్ అయితే సక్సెస్ అనేది డిపెండ్ అయ్యింది. అదే వాళ్ళు
కరెక్ట్గా ఒడిసిపెట్టారనమాట. ఇక మూడో రౌండ్కి వచ్చేసరికి తప్పుకున్న వాళ్ళ ఇద్దరే సభ్యులు సపోర్ట్ చేయాలి, ట్యాక్లు మాత్రమే చేయాలి, బాల్స్ కలెక్ట్ చేయకూడదని చెప్పాడు. లాస్ట్లో మళ్ళీ బిగ్ బాస్ ఏంటంటే గెలిపించడానికి ఏమైనా చేయొచ్చు అంటే వీళ్ళు సపోర్టర్స్గా వచ్చేవాళ్ళు వాళ్ళ టీంని గెలిపించడానికి లాక్కోవచ్చు, పీక్కోవచ్చు, అడ్డుకోవచ్చు, నెట్టుకోవచ్చు, ఏదైనా ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అనేది ఆయన ఇంటెన్షన్. అక్కడ సంజన రాము ఏమో కళ్యాణ్ టీంకి రెడ్ టీంకి సపోర్ట్గా వస్తే తనుజు రీత్ భరణ టీంకి సపోర్ట్గా వచ్చారు కదా. ఇక్కడ రాము గురించి ప్రత్యేకించి చెప్పాలి మనం, ఎందుకంటే వాడు ఇలా మూతి మీద కొట్టేసా మనకు ప్రోమోలో చూపించి కొడతాడంటే హీట్ ఆఫ్ మూమెంట్లో అయిపోతుందిలే అదేముందంటే కళ్యాణ్ అనేది ఒప్పుకుంటాం అది కూడా. అలాగే శ్రీజ కూడా ఎపిసోడ్లో తీసేసరిగానే అరే రాము ముక్కుకి తగులుతుంది, ముక్కు పచ్చడైపోద్దు, పగిలిపోద్దు, కాస్త జాగ్రత్తగా చూసుకోరని చెబుతా ఉన్నారు. ఈ రాము రాథోడ్ వచ్చేసరికి టాస్కుల్లో చెలరేగిపోతా ఉన్నాడు, కింద మీద చూడట్లే, ఎవరికి ఎక్కడ ఫిజికల్గా హర్ట్ అవుతుందో, కన్నుకు తగులుతుందో, పన్నుకు తగులుతుందో, ముక్కుకు తగులుతుందో ఏమీ చూడట్లే. మళ్ళీ అంటాడు లైవ్లో మరి ఎలా ఆడమంటారు, టాస్క్ ఇలాగే కదా ఆడతాం, ఎందుకంటే ఏం చేయమంటారు అని లెక్క అంటున్నాడు. అంటే తెలియని తనమా, అమాయకత్వమా, ఎలాగ పడితే అలాగా ఆడేస్తున్నాడు, చెయ్యి విసిరేస్తున్నాడు, తగిలేస్తుంటే మీరు ఫస్ట్ గమనిస్తే మొన్నట సంజన బాల్ టాస్క్లో కావచ్చు, అంతకుముందు టాస్క్లో కావచ్చు, రీతు చౌదరి విషయంలో కూడా ఎలా పడితే ఇలా పట్టేసి లాగేసి గుంజేసి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. పర్టికులర్గా లేడీస్తో ఆడేటప్పుడు కూడా కింద మీద చూసుకోవాలి, అందరూ ఈక్వలే కాదనట్లే. కానీ ఎవరితో ఆడుతున్నాము, ఎలా ఆడుతున్నాము, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి ఇంకెలాగా ఆడతారని అక్కడ వితండవాదం అంటే కొద్దిగా అడిగాడు, కానీ వితండవాదం కాదు కానీ ఇంకెలాగా ఆడతారు, నేను టాస్క్ ఆడాను కదా ఇంకేం చేయాలి అని అన్నట్టు అమాయకంగా అడిగాడు. అది ఒక డీమన్ పవన్, ఒక భరణి శంకర్ అక్కడ ఉండుంటే అట్లాగా ఆడతాడా, ఇంకెలాగా ఆడాలంటే చిన్న పిచ్చుకుని తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టినట్టు ఇలా కూర్చొని అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్లో మంచి బయట ఇచ్చాడు, పవన్ కళ్యాణ్తో కాదనట్లే ఈ పిల్లడు రామురాదుడు, కానీ ఆయన అలా పడుకోబెట్టి సాపిలా కంట్రోల్ చేసిలే. సో అట్లా ఉంటుంది. సో ఈ అబ్బాయి మెయిన్ పర్టికులర్గా లేడీస్తో ఆడేటప్పుడు కూడా చెలరైకపోతున్నాడు, చిచ్చరపిడిగులాగా పిచ్చుకులాగా అయిపోతున్నాడు. కొద్దిగా చూసుకోవాలి, దెబ్బలు తగిలేటప్పుడు ఎక్కడ ఎవరికి తగిలేస్తుంది అంటే వెనక ముందు చూడట్లే, కన్నుకు గన్ను తగులుకుంటే శ్రీజ అప్పటికి చెప్తుంది ఒరే నోసిరా చూడరా కొద్దిగా కింద మీద అని. సరే ఇక్కడ రీతు చౌదరి అంటే పాజ్ అన్నాక రామ విసిరేస్తాడంటే అదే చిన్న ఇష్యూ. అదే అక్కడ ఆయన క్లియర్గా పట్టుకున్నాడు, ఏదైతే బాల్ ఉందో ఆ పవన్ కళ్యాణ్ పాజ్లో వచ్చిన బాల్ పట్టుకున్నాడు, అక్కడ ఫౌల్ కూడా చేయలేదు, ఊరికే కంగారు పడిపోయి. అటుకి బ్లాక్ బాల్ తనుజ ఎలిమినేట్ అని చెప్పాడు కదా. ఇక్కడ కళ్యాణ్ పర్ఫెక్ట్గా అడిగాడు, టీం ప్లేయర్స్ని పంపాలి రిప్ సపోర్టర్స్ని కాదు అని చెప్పేసి అనలేదు కదా బిగ్ బాస్. అంటే ఏ టీం కారణంగా బ్లాక్ బాల్ బయటకు వస్తే ఆ టీం నుంచి ఒకరిని తప్పించాలని క్లియర్గా చెప్పేటప్పుడు అంటే ఇక డౌట్ రావచ్చు, ఆ డీమానికి కూడా అదే వచ్చింది, గెలిపించడానికి ఏమైనా అంటే అన్నాడు కదా అన్న లెక్క తనుజని తీశాడు. కానీ టీం నుంచి అని చెప్పాడు క్లియర్గా, టీం నుంచి అని సపోర్టర్స్ నుంచి అని కాదని బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేశాక అప్పుడు ఆయనకి లైట్ వెలిగింది, టీం నుంచి కదా అని చెప్పేసి కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఫస్ట్ కాస్త కన్ఫ్యూజ్ అయితే అయ్యాడని అర్థమవుతుంది, అందులో మళ్ళీ క్లారిటీ అయితే తీసుకుంటే. కాకపోతే కొన్ని విషయాలు అక్కడ పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడైనా ఆలోచించి కొద్దిగా ఇది క్యాలిక్యులేషన్ చేసుకుని డిస్కషన్ అయినా పెట్టాల్సింది, లేదన్నట్టు ఉండిపోయి లాస్ట్కి ఫైనల్గా బిగ్ బాస్ అయినా సరే క్లారిటీ ఇచ్చాడు కాబట్టి సరిపోయాయి. ఇక తర్వాత ఇంకోటి ఏంటి, ఆ రీతు కళ్యాణ్ చిన్న ఇష్యూ, అది ఆ బాస్కెట్లో తీయకూడదు ఆవిడ, ఆయనైతే ఫౌలే మారలేదు కదా పవన్ కళ్యాణ్, అక్కడ నా దగ్గరే ఉందని చెబుతా ఉన్నాడు కదా. అయితే ఇక డీమోని తర్వాత అనౌన్స్మెంట్ తర్వాత బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చిన తర్వాత శ్రీజని తీసాడు కదా, ఎందుకు నాకు రీజన్ చెప్పాలి కదా, నీకు దెబ్బ తగిలింది అన్నాడు. కానీ శ్రీజ దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆడింది కదా, నా టీంని గెలిపించాలని సొల్లు రీజన్స్ చెప్పగానే ఆవిడ ఫ్రస్ట్రేట్ అవడంలో అర్థం ఉంది. అది మరి ఎవరిని తెప్పించాలి ఈయన, అయితే భరణి టీంలో రాయిని తెప్పించాలి లేదా దివ్యాన్ని తెప్పించాలి, శ్రీజకి దెబ్బ అనేది ఉంది కాబట్టి ఆ రీజన్ ప్రకారం ఆయన ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి అది వెతుక్కున్నాడు. కానీ అలాగని శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో బాధ దెబ్బ తగిలింది, నేను మూల కూర్చున్నాను ఆడాను కదా నీకేమో నొప్పి నాకు కదా ఉండాలి నొప్పి, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు, తప్పు లేదు. డీమాన్ ఒక రీజన్ చెప్పాల్సి వచ్చినప్పుడు అదేదో చెప్పుకున్నాడు. ఇంకా సరే మొత్తానికి రెడ్ టీం విన్ అయిపోయింది కాబట్టి కళ్యాణ్ కంటెండర్ తీసుకోవడమే కరెక్ట్, ఎందుకంటే ఆ కార్డు కెప్టెన్సీ కంటెండర్ కనుక ఫస్ట్ చాయిస్ అదే తీసుకోవాలి. అట్లాగే మరి అక్కడ రిక్వెస్ట్ చేసుకునేది కూడా బాగుంది, ఏమది ఎమ్మాన్యుయల్ ఆల్రెడీ నువ్వు కెప్టెన్ కూడా అయ్యావు, అవకాశం కూడా ప్రతి వారం ఆల్మోస్ట్ నీకు కంటెండర్ వచ్చింది, నాకు కంప్లీట్ కంటెండర్ ఛాన్స్ ఫస్ట్ వచ్చింది అనేది ఆ కన్విన్స్ చేసుకుని రిక్వెస్ట్ చేసుకునే విధానం కూడా బాగుంది. నేనే ఆడాను లేకపోతే నాకు ఇవ్వాలి నేను డామినేషన్ లేకుండా పొలైట్గా కంప్లీట్గా డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా రిక్వెస్ట్ అయితే చేస్తుంది. అట్టగా అమ్మాయి ఫ్లోరా కూడా కోఆపరేట్ చేసింది, ఎవరైనా నాకు ఓకేనా మాదిరిగా, ఎందుకంటే ఆవిడ కెప్టెన్ కానీ సరే లాంగ్వేజ్ ప్రాబ్లం హ్యాండిల్ చేయగలదు అని ఆవిడ టెన్షన్స్ ఆవిడకు ఉంటాయి కదా. ఎమ్మాన్యుయల్ కూడా బాగానే కోఆపరేట్ చేసి ఆయనకి ఇవ్వడంలో తప్పులేదు. ఇక సంజన పులిహోర ప్యాక్ చేసి జాగ్రత్తగా ఇచ్చేసి శ్రీజాకి స్మగ్లింగ్ చేయించేసింది కదా, వెళ్ళి అక్కడ పెట్టేసి చెప్పడం, ఇది ఖచ్చితంగా
దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు పడుతుంది, నెక్స్ట్ వీక్ కంటెంట్, రేపు గొడవలు రచ్చ రంబోలు అంతా కలిపి ఈ వీడియో చేస్తుంది. అయితే ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి, ఏది చేయకపోతే ఎలా వస్తుంది కంటెంట్, శూన్యంలోంచి పుట్టుకురాదు కదా. ఇప్పుడు చేయడం వల్ల ఎంత గొడవ అవుతుంది, ఎవరు పాయింట్లు తెస్తారు, ఆవిడ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. వీకెండ్ నాగార్జున గారు వచ్చి మళ్ళీ ఏమ్మా అంత చెప్పినా సరే వినలేదా, ఇంత బోర్డు చాలదా, ఈసారి ఇంత బోర్డు చేయించాలా, లేకపోతే నిలువెత్తు బోర్డు చేయించాలా, ఇవన్నీ ఏదో ఒకటి కంటెంట్ క్రియేషన్ కోసం అయితే చేస్తుంది. నేను మానవత్వంతో ముద్ద పెట్టడం తప్ప అని ఆవిడ సమర్థించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సరే ఇక హరీష్ ఇక్కడ అంటాడు కదా, మా టీమే పోయినాక ఇంకా నేను ట్యాకిల్ చేసి సపోర్ట్ చేసి వెళ్ళి వేస్ట్ అంట. అది ముందే ఏదో అంటారు కదా, కాడి దించేస్తారు అని అంటారు కదా, అట్లా ముందే వదిలేస్తే అట్లా ఆడితే ఏం పోయింది, మీ ప్రయత్నం అయితే చూస్తారు కదా, గమనిస్తారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. మా టీమే పోయినాక ఇంకెందుకని పోయినా టీం కోసమైనా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి మనం గెలుద్దాం చించేద్దాం అనేసి ఒక వైబ్రేషన్ అప్పుడు లేదు కదా. మళ్ళీ ఏదో చెప్పుకోవడం, నిరాశగా నిస్పృహత, ఇంకేం ఆడతామంట, ఏం చేస్తాం. అందుకే అక్కడ సంజన కరెక్ట్గా చూసారా, ఆ సంజన ఆ బిగ్ బాస్ ఎడిటింగ్ ఆయన అక్కడ డైలాగ్ అనే తర్వాత వెంటనే సంజన ఫ్లోరాతో ఇతడి గురించి మాట్లాడితే ఆ టైమింగ్ ప్రకారం ఆడియన్స్ మీకు ఏం అర్థమైంది ఆయన లెక్క వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేస్తాడనడానికి ఒక ఉదాహరణ ఇది. అక్కడ ఫ్లోరాతో ఏమంటుంది, సంజన ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తా, ఒంటరిగా ఉండి తన గేమ్ తనే పాడు చేసుకుంటూ తన గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు, ప్రతిదీ గివ్ అప్. అది కరెక్టే కదా. మీ టాస్క్లో బాల్స్ వేయలేకపోయారు, మీరు కొట్టారు, మీరు ప్రయత్నం చేశారు, ఓడిపోయారు, మరొక అవకాశం వచ్చింది, ఆడితే సొమ్మేం పోయింది, ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయొచ్చు కదా. వీళ్ళకే చేయాలి బర్నీకే చేయాలని చెప్పలేదు కదా, మీకు నచ్చిన వాళ్ళకి చేయండి అన్నాడు. మాట్లాడుకుని ఇన్వాల్వ్ అయ్యావు, నీ ప్రయత్నం ఒక వ్రత సాయం ఏదో ఒకటి చేయొచ్చు కదా. సో వేస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్ అంటారు కదా, అట్లాంటి కంటెస్టెంట్ ఈయన ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత బెటర్కి ఏమీ లేదు, ఆడడానికి చూడడానికి తెలుసుకోవడానికనే ఆవిడ క్లియర్గానే పర్ఫెక్ట్గానే చెప్పిందని నాకైతే అనిపించింది. మరి సంజన హరీష్ గురించి చేసిన కామెంట్లపై మీరేమనిపిస్తుంది, ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే నెక్స్ట్ ఆ జఫా ఫోన్ కాల్, హస్బెండ్ ఆ లవ్ సింబల్, ఈయన పేరు ఎమ్మాన్యుయల్తో ఫన్నీగా అనిపించింది. రాము ఏమో వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే ఆయన పాపం పేరెంట్స్ ఎక్కడికో చెన్నై ఇంకెక్కడో అన్నాడు కదా, పూణే ముంబై అక్కడికి పోయి తాపీ మేస్త్రుల పనుల కోసం వెళ్తూ ఉంటారు కదా. సో అంత దూరం వెళ్ళకండి, ఎక్కువ జర్నీ చేయకండి, జాగ్రత్తగా ఈ ప్రమాదాలన్నీ జరుగుతాయంటే ఆ పేరెంట్స్తో ఎమోషన్ గురించి ఆయన కెమెరాలకు చెప్పుకోవడం. అట్లాగే తనుజు కూడా అంటే హౌస్లో ఉండి కూడా ఆలోచిస్తున్నాడు పేరెంట్స్ గురించి అవన్నీ. అట్లాగే తనుజు కూడా మమ్మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి ఇక టైర్లు టాస్క్ 3 రౌండ్లు కెప్టెన్ అయితే డిసైడ్ చేయాలన్నారు కదా. ఫస్ట్ రౌండ్ ఆ బ్లూ టీమ్ రీతు చౌదరి హరీష్ వస్తే, అటు గ్రీన్ టీం నుంచి దివ్య శ్రీజ వచ్చారు. నిజంగా ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఇతడంటే ఇటు మేల్ కంటెస్టెంట్ గట్టిగా ఆడతాడు, అందులో అంచనాకు మించి ఆడాడు, బాగా ఆడాడు, ఎఫర్ట్స్ అన్నీ పెట్టాడు, 100% ఇచ్చాడు కాదనం. అలాగే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా 100% ఎరగదీసి పడేశారు, శవంగల్లాగా ఆడారు. ఇక రీతు చౌదరి గురించి చెప్పేది ఏముంది, చిన్న పిచ్చుకలా దొరికిపోతుంది శ్రీజ. మొన్న ఎలాగైతే ఫ్లోరా ఈమె ఆడినప్పుడు ఆవిడని బోర్లా పడుకోబెట్టేసి మీద పడేసి ఇలాగ 2 చేతులు సాపేస్తుందో, బహుశా శ్రీజ ఒక 35 కిలోస్ ఉంటుందేమో, ఇది రీతు చౌదరి ఒక 70 కిలోస్ ఉంటుందేమో. కంప్లీట్గా డబుల్ వెయిట్ వచ్చి అలాగ ఆపిస్తే ఇంకెలా కదులుతుంది, పెనుగులాడి కొండ చెలుక దేనికి ఒక మేక పిల్ల లేడి పిల్ల దొరికిపోయినట్టుగా అలా పెనవేసి పట్టేస్తే ఊపిరి కూడా తీసుకొని ఇవ్వని మాదిరిగా ఫోకస్ మొత్తం ఆవిడ మీద పెడుతుందేమో రీతు చౌదరి. కానీ ఎవరు టీం కోసం వాళ్ళు 100% ఇస్తున్నారు, తప్పే బట్టకెళ్ళ ముచ్చటేసింది, చాలా చక్కగా ఆడారు. దివ్య కూడా ఎరగొడ్డు పడేసింది. అయితే ఇక్కడ వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు కాబట్టి ఎవరిని ఎలా పెనుగులు ఆడేసినా తొక్కేసినా నొక్కేసినా ఇబ్బంది ఏం లేదు, ఆ నేలకేసి అడిచిపెట్టేస్తా ఉన్నారు. బట్ ఇక్కడ ఆ హరీష్ ఆడేటప్పుడు కాస్త చూసుకోవాలి, కాస్త ఏంటి చాలా ఎక్కువే చూసుకోవాలి. కాదనం టాస్క్లు అయినప్పుడు అవుతూ ఉంటాయి, కానీ ఆ అమ్మాయి ఫస్ట్ చెయ్యి ఎక్కడ పెడుతున్నారో చూసుకున్నాను ఒక గట్టిగా వాయిస్ చెప్పినప్పుడు కూడా సరిగా పట్టుకున్నాను, మళ్ళీ రెండోసారి కూడా ఇలా వంగి అలా పెట్టినప్పుడు కానీ ఆయనకి వేరే ఉద్దేశం లేదు, కాదు అనట్లే, ఆ పార్ట్ ఆఫ్ గేమ్లో భాగంగా జరుగుతూ ఉంటాయి. లేవండి హరీష్ గారు ఆవిడకి ఇలా బోర్లా పడిపోయిన తర్వాత కూడా ఇలా నడుము పట్టుకుని అలా ఉండిపోయి కంటే కొద్దిగా చూసుకోవాలి కదా. ఆయన ఎలాగైనా గెలవాలి, ఆవిడని కంట్రోల్ చేయాలి, టైర్ల దగ్గర ముందుకు పోకూడదని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ శ్రీజాకి రీతుకి ఆ పంచాయతీ ఉండదు, ఇష్యూ ఉండదు, సమస్య ఉండదు. బట్ ఇక్కడ మేలు ఫీమేల్ ఆడేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. గత సీజన్లు అన్నీ చూసి వచ్చారు కాబట్టి వీకెండ్లో నాగార్జున గారు వచ్చేటప్పుడు ఆడే విధానంతో పాటు ఎవరితో ఆడుతున్నాం, ఎలా ఆడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి అని ప్రతి సీజన్లో చెబుతూ ఉంటారు కనుక చూసే ఆడియన్స్ కూడా ఓకే. లాస్ట్లో చూడండి, ఇప్పుడు అక్కడ సారీ చెప్పాడు, కాలుకి సారీ ఐఎమ్ సారీ అండి అని చూస్తే పాదం టచ్ చేయడం చూస్తే ఐఎమ్ సారీ అండి అని చెప్పాడు, బాగానే ఉంది. అప్పుడు ఆ తర్వాత ఎట్లా పట్టుకున్నాడు, చేతులు ఇక్కడ చేతులు కదా పట్టుకున్నాడు, అట్లా కూడా ఆపొచ్చు కదా. లేదు ఇప్పుడు ఏం పేరు లాస్ట్లో కాలు పట్టుకొని లాగినట్టుగా అట్లా కూడా ట్రై చేయొచ్చు కదా. కొద్దిగా చూసుకొని ఉండుంటే బెటర్. అట్లానే అనేది చెయ్యాలి, ఇది కాదు. ఆ అమ్మాయి 2 సార్లు చెప్పింది, కొద్దిగా చూసుకోండి, ఎలా ఎక్కడ చెయ్యి ఎక్కడ పెడుతున్నారు చూసుకోండి, సరిగా పట్టుకోండి, వెంటనే 2 టైమ్స్ చెప్పే పరిస్థితి వచ్చింది. సో ఆయన అప్పుడు ఓకే సారీ అండి చెప్పి బాగుంది. అప్పుడే మళ్ళీ ఇప్పుడు ఇలాంటివన్నీ చేయకండి మీరు అంటే గేమ్లో మళ్ళీ
ఇదైపోతారు కదా, ఒక హీట్ ఆఫ్ మూమెంట్లో సీరియస్గా ఫ్లోలో వెళ్తున్నది వెళ్ళి అంటే తర్వాత మాట్లాడుకోవచ్చు లేక ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి చెప్పింది మీరేం రాంగ్ చేయాలని చేయలేదండి, ఆ గేమ్లో అలా కోపంలో వచ్చేస్తుంటే ఖచ్చితంగా అమ్మాయిలకు వచ్చేస్తుంది అది. వాళ్ళు ఏదో ఇక్కడ సీన్ చేయాలని పోర్ట్రే చేయాలని లేకపోతే పార్ట్ ఆఫ్ గేమ్లో జరిగిన దానికి పెద్ద ఫ్రేమ్ కట్టేయాలి దానివల్ల మనం సింపతి గెయిన్ చేయాలని ఏ అమ్మాయికి ఉండదు. కానీ అమ్మాయిల నేచర్ అలాంటిది కాబట్టి స్వతహాగా అరే కొద్దిగా అన్కంఫర్ట్గా అనిపించేటప్పుడు ఆ టచ్ వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఓపెన్ అయిపోతారు, అక్కడ కోపంలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ అమ్మాయి కూడా అట్లాగే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు కూడా ఈవిడ కూడా సారీ చెప్పింది, సారీ హరీష్ గారు మీరు ఏదో చేయాలని చేశారు, రాంగ్ చేశారని లేకపోతే మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలని మీరు గ్రిప్ కోసమే ట్రై చేశారు నాకు అర్థమైంది, నేను కూడా రాంగ్ పోర్ట్రే చేయలేదు అని చెప్తే ఆయన కూడా హరీష్ కూడా వచ్చి చేతులు జోడించి మరి మరొకసారి సారీ చెప్పిన ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ మేడం, ఓకే నేను రెస్పెక్ట్ ఇస్తా, సో మీరు కూడా ఏమనుకోకుండా ఎక్స్ట్రీమ్లో సారీ ఆయన కూడా పదే ఒక 2-3 సార్లు సారీ చెప్పాడు, క్షమాపణ చెప్పాడు. ఈ అమ్మాయి కూడా ఆయనకి ఒకవేళ మీరు మిమ్మల్ని ఏదో చెప్దాం చేద్దామని కాదని కాకపోతే కొద్దిగా హరీష్ అక్కడ చేతులు పట్టుకొని కానీ ఇంకో రకంగా ఆపొచ్చు, ఆవిడ కంప్లీట్గా టైర్ దగ్గరికి పోనీయకుండా ఇలాగ అడ్డంగా పడి ఏదో ఇంకో రకంగా కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే ఒకే టాస్క్లో 2-3 సార్లు ఆవిడతో చెప్పించుకున్న పరిస్థితిని కూడా చూసుకోవాలి. ఇక శ్రీజ జుట్టు లాగుతూనే ఉన్నప్పుడు దివ్య ఇక్కడ నాకు నొప్పి పెడుతుందంటే రీతు నాకు కూడా నొప్పి పెడుతుందంటే ఎంత పర్ఫెక్ట్గా చెప్పింది. అంటే నాకు నొప్పి వస్తే నేను అరద్దా, నీకు నొప్పి వస్తే నువ్వు కూడా అరువు, నేను అరుస్తాను కదా, నీకు నోరు లేదా, నీకు నొప్పి ఉంది కదా, నోరు ఉంది కదా అరువు, నా నొప్పిని నేను నోటితో అరిచి నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదా, మరి నీకేమో నొప్పి అరుచుకోవాలి మాదిరిగా పర్ఫెక్ట్గా చెప్పింది అక్కడ. అంతే కదా, రీతికి సౌండ్ లేదు, అది కరెక్టే కదా, అది లాజిక్కే కదా, నొప్పి వస్తే అరాలి, ఆవిడికి నొప్పి వచ్చింది ఆవిడ అరిచింది, నాకు వస్తే నేను అరాలి కానీ దివ్య నువ్వు అరద్దాన్ని ఎలా చెబుతాను అన్న మాదిరిగా ఆవిడే అంత క్లారిటీతో అంత హీట్ ఆఫ్ మూమెంట్లో కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ ఏదో చెప్పింది ఇంకా. సో మొత్తానికి ఈ అమ్మాయిని అయితే సేమ్ ఆపేసింది శ్రీజని, ఎంత పెనుగులాడినా ట్రై చేసినా రీతుకి అయితే గ్రిప్ దొరికేసింది శ్రీజని, ఒక పిచ్చుకలాగా దొరుకుతుంది, పిసికేద్దాం అన్నట్టే ఆడుతున్నట్టు ఉంది. అట్లాగే నెక్స్ట్ రౌండ్ ఎమ్మాన్యుయల్ తనూజ సంజన, ఆ సంజన అనేది కంప్లీట్గా ఆపేసాడు. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాము, మమ్మీ ఇక్కడ పడుకో మమ్మీ, ఎందుకు మమ్మీ రెస్ట్ తీసుకోమమ్మీ, దెబ్బలు తగులుతాయి మమ్మీ. ఈ సంజన వీళ్ళందరిని అమ్మాయిలు బేసిక్గా ఇప్పుడు దివ్య కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, శ్రీజ కావచ్చు, వీళ్ళందరూ ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఏదైనా ఈ టాస్క్లో పార్ట్ ఆఫ్ గేమ్ అనేది తీసుకుంటున్నారు తప్ప చాలా స్పోర్టివ్గా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు తప్ప సీన్ చేద్దాం ఇక్కడ క్రియేట్ చేసేద్దాం సింపతి వర్క్ కూడా చేద్దాం అవతల వాళ్ళు బ్లేమ్ చేసేద్దాం గట్టిగా అలిగేషన్ చేసి ఏదో రచ్చ చేసేద్దాం ఎవరు అనుకోవట్లే. నిజంగా అందరికీ మెచ్చుకోవాలి, ఆ స్పిరిట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఎందుకు చెప్పిన రామురాధుడు చేసిన తనుజ సంజన కానీ రీతు కానీ ఈరోజు కానీ ఎప్పుడు ఎవరు ఏమీ ఒక అబ్జెక్షన్ చేయకుండా చక్కగా మెచ్యూర్డ్గా వెళ్తున్నారు. సో వాళ్ళు అంత స్పోర్టివ్ స్పిరిట్ తీసుకున్నప్పుడు ఈ మేల్ కంటెస్టెంట్స్ కూడా అంతే జాగ్రత్తగా ఆడుకుంటూ పోవాలి, ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు అంత స్పిరిట్కి హ్యాట్స్ ఆఫ్ చెబుతూనే తర్వాత క్షమాపణ చెప్పారు, దండం పెట్టారు, ఇవన్నీ తర్వాత పక్కన పెడితే ముందే కాస్త జాగ్రత్త చూసుకుంటే బెటర్. అయితే కళ్యాణ్ కూడా రామును పూర్తిగా ఆపేశాడు. ఇక లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఒక్కొక్కరు రావాలి అనేటప్పుడు కూడా మారదాని టైప్ ఇది. ఫస్ట్ ఎవరైతే స్పీడ్గా మొదలు పెడతారో ఆ లాస్ట్కి వచ్చేసరికి కలిసిపోతారు వేగంగా. ఫస్ట్ కొద్దిగా స్లోగా మొదలు పెట్టినప్పుడు లాస్ట్ వరకు ఉంటుంది స్టామినా. ఇక్కడ అదే జరిగింది. హరీష్ అయితే డామినేషన్ ఫస్ట్ కనబడింది. ఏంటి కళ్యాణ్ ఓడిపోతాడా, అంత డామినేషన్ ఎట్లా వచ్చింది అని అనిపించింది చూస్తే. వాళ్ళకి బోర్లించారు టైర్స్. బట్ అలా ఇతను డామినేషన్ టైం గడిచే కొద్దీ ఆయన కాల్సతో వచ్చింది, ఇతనికి వచ్చింది, స్లో అయిపోయాడు. ఫైనల్గా 3-2 కరెక్ట్ బజర్ వచ్చేసింది, ఇతనైతే విన్ అయ్యాడు 3-2 అలా వచ్చి. సో మొత్తానికి కెప్టెన్సీ ఛాన్సెస్లో ఆ టీంలోకి వచ్చే కనుక నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలంటే తప్పులేదు, అక్కడ క్విక్ అవుటే తీయాలి ఇంకా. ఎందుకంటే బర్నీ వాళ్ళు అయితే స్ట్రాంగ్ ప్లేయర్స్, అంతకుముందు డీల్స్ మాట్లాడుకున్నారు బాల్స్ టాస్క్లో. అప్పుడు 4 టీంలు ఉన్నాయి కనుక మన ఇద్దరు టీమ్స్ ముందుకు వెళ్తాం, తర్వాత మనం చూసుకుందాం మన లెక్క. ఇప్పుడు ఆల్రెడీ తనుజ వాళ్ళ టీం అవుట్ అయిపోయారు. ఇంకా ఉన్న టీముల్లో చూసుకున్నా సరే మిగతా టీముల్లో చూసుకుంటే 2 టీముల్లో వీళ్ళే స్ట్రాంగ్ కదా. ఇప్పుడు సుమన్ శెట్టి, రామురాధుడు వీళ్ళ 2 మిగతా టీములతో పోల్చుకుంటే బర్నీ వాళ్ళు ఈరోజు అందులో కలర్ చూశారు. దివ్య ఎంత గట్టికిచ్చి పడేస్తుంది, శ్రీజ చిచ్చరపిడిగిలాగా ఆడుతుంది, బర్నీ ఎటు ఆడతాడు కనుక నెక్స్ట్ లెవెల్ తప్పించేయాలి, కాంపిటీషన్ వస్తారని. పైగా వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్ ఛాన్సులు కూడా వచ్చాయంటే శ్రీజ ఆడింది, ఈ బర్నీ ఆడాడు, అలాగే ఆ పిల్ల దివ్య కూడా కంటెండర్కి మనకు ఛాన్స్ వచ్చింది కదా బాల్స్. ఇవన్నీ లెక్కలు వేసుకుని పర్ఫెక్ట్గా పాయింట్ అయితే చెప్పి వాళ్ళని తప్పించడంలో కూడా అర్థం ఉంది. ఇప్పుడు లగ్జరీ ఫుడ్ అంటే హౌస్ అందరికీ, వీళ్ళ టీంకి ఏం బెనిఫిట్, అట్లాగే మటన్ కంటే దానికంటే ఇదే బెటర్ కదా. పర్ఫెక్ట్గా డెసిషన్ అయితే తీసుకున్నాడు. సరే 3వ టాస్క్ ఎలా ఇచ్చిపడేసారో రెడ్ టీమే విన్ అయిందంటే దానికి సంబంధించి మరొక వీడియో స్పెషల్ వీడియో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా, చూడండి, మిస్ కాకండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి.